ద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉంటే అది మనిషిది అయి ఉంటుందా అని కంచె సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన ప్రశ్న వేశారు. సరే, అదొక విషాదము, బాధకు సంబంధించిన సందర్భంలో ఆయన అడిగారు. ఇప్పుడు ఈ యుద్ధం వ్యాపారంగా ఎలా మారుతోందో చూద్దాం. ఉదయం లేవగానే టీవీ న్యూస్ ఛానల్స్ ఆన్ చేస్తే చాలు, ఇరాన్ అమెరికాపై డ్రోన్ల దాడి చేసింది, అమెరికా ఇరాన్కు గట్టి బుద్ధి చెప్పడానికి యుద్ధ నౌకలను పంపింది, లేదా ఇరాన్ తెగబడి పోరాడుతోంది, ఇట్లాంటి బ్రేకింగ్ న్యూస్లే కనిపిస్తూ ఉంటాయి. చర్చల్లో కూర్చున్న మేధావులు దేశభక్తి, పగ, ప్రతీకారం, జాతీయ భద్రత, వ్యూహాలు, వీటి గురించి చర్చోపచర్చలు చేస్తూ ఉంటారు. వింటుంటే చూస్తుంటే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది. కానీ కాసేపు ఆ వేడిని పక్కన పెట్టి తాపీగా లోతుగా ఆలోచించండి. ఈ యుద్ధాల వెనుక మీడియా చూపించే కథలు వేరు, తెర వెనుక నడిచే అసలు కథలు వేరు. మనలాంటి సాధారణ ప్రజలకు యుద్ధం అంటే చావులు, శవాల కుప్పలు, కన్నీళ్లు, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వడం. కానీ ప్రపంచాన్ని శాసించే కొన్ని అదృశ్య శక్తులకు, కొన్ని ప్రభుత్వాలకు, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు మాత్రం యుద్ధం అంటే లక్షల కోట్ల లాభసాటి వ్యాపారం. అవును, యుద్ధం అక్షరాల ప్లాన్డ్ బిజినెస్. ఈరోజు ఇరాన్ అమెరికా గొడవ వెనుక ఉన్న భయంకరమైన బిజినెస్ సామ్రాజ్యం గుట్టు, యుద్ధం మధ్యలో వాలిన పెట్టుబడి రాబందుల అసలు రంగులు విప్పుదాం. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ఎవరికి లాభం జరుగుతోంది? ఒకసారి మార్కెట్ను నిశితంగా గమనించండి. యుద్ధ వాతావరణం మొదలవ్వగానే ప్రపంచంలో ఏ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది? అన్నం, బట్టలు, చెప్పులు, ఇలాంటి వాటికా? కాదు. తుపాకులు, మిసైల్స్, అత్యాధునిక డ్రోన్లు, ఫైటర్ జెట్లకు. అమెరికాలో లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, నార్థ్రోప్ గ్రుమ్మన్ లాంటి భయంకరమైన పెద్ద పెద్ద ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా మర్చెంట్స్ ఆఫ్ డెత్, మన భాషలో చెప్పాలంటే మృత్యు బేహారులు అని పేరు. ఈ కంపెనీల మనుగడే యుద్ధాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉంటే ఈ కంపెనీలు నష్టపోతాయి. అదే ఎక్కడైనా యుద్ధ మేఘాలు కమ్ముకుంటే వీరికి వేల కోట్ల డాలర్ల ఆదాయమే ఆదాయం, ఆర్డర్లే ఆర్డర్లు. క్షిపణులు వారికి కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, అవి వారికి ప్రభుత్వ కాంట్రాక్ట్లు, రాజకీయ ఎదుగుదలకు నిచ్చెన మెట్లు. ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకోవాలి. అమెరికా ప్రభుత్వం నేరుగా ఆయుధాలు తయారు చెయ్యదు, ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గరే కొంటూ ఉంటుంది. మరి అమెరికా ఇరాన్తో యుద్ధానికి వెళ్ళాలంటే ప్రభుత్వానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అక్కడుండే పార్లమెంట్ అంటే కాంగ్రెస్. అమెరికాలో రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకునే ఎంతోమంది కీలక నేతలకు, ఎంపీలకు ఈ డిఫెన్స్ కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ కంపెనీలు ప్రభుత్వాల ఎన్నికల కోసం కోట్లాది డాలర్లు ఫండింగ్ చేస్తాయి. దీన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. అంటే యుద్ధం జరిగేలా పాలసీలను డిజైన్ చేయడం వెనుక ఈ కంపెనీల ఒత్తిడి క్లియర్గా ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న దానికంటే యుద్ధం వల్ల ఎవరు ధనవంతులవుతున్నారన్నదే అత్యంత కీలకం. పోనీ ఈ బిజినెస్ కేవలం అమెరికాదే అనుకుంటే పొరపాటు. అటు ఇరాన్ కూడా ఇందులో తక్కువ తినలేదు. అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ ఇరాన్ తన సొంత డ్రోన్, మిసైల్ టెక్నాలజీని ఒక పెద్ద మార్కెట్గా మార్చుకుంది. రష్యాతో పాటు మిడిల్ ఈస్ట్లో హౌతీలు, హెజ్బుల్లా లాంటి సంస్థలకు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా ఇరాన్ కూడా తన రక్షణ పరిశ్రమను ఒక బిజినెస్ లాగే నడుపుతోంది. అంటే మిడిల్ ఈస్ట్లో బాంబులు పడుతుంటే అటు వాషింగ్టన్లో, ఇటు టెహ్రాన్లో కొందరి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ యుద్ధ వ్యాపారంలో అత్యంత కీలకమైన ఒక లోతైన ఆర్థిక కోణాన్ని చూడాలి.
మార్క్సిస్ట్ దృష్టికోణంలో చూస్తే యుద్ధం అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అదొక అనివార్యమైన దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు పెట్టుబడి తన మనుగడ కోసం కొత్త ప్రాంతాలను, కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. ఆ సందర్భంలో రాజ్యం అంటే స్టేటు, కార్పొరేట్ సంస్థలు తమ వర్గ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తూ ఉంటాయి. ప్రజలకే యుద్ధం అంటే మరణం, కానీ పెట్టుబడికి అది లాభం. రాజకీయ నాయకులకు అది భవిష్యత్తు అవకాశాలకు కొత్త మార్గం. ఈరోజు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, స్టాక్ మార్కెట్లలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత రాగానే వాల్ స్ట్రీట్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తుంది. సామాన్య ఇన్వెస్టర్లు భయపడి తమ షేర్లను అమ్మేసుకుంటూ ఉంటారు. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు కుప్పకూలిపోతాయి. కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్స్ మాత్రం ఈ భయాన్ని క్యాష్ చేసుకునే పనిలో బిజీగా ఉంటారు. యుద్ధం జరుగుతుందనే భయంతో షార్ట్ సెల్లింగ్ చేసే పెద్ద ముఠాలు మార్కెట్ పతనాన్ని వాడుకుని వందల కోట్ల డాలర్లు సంపాదిస్తూ ఉంటాయి. సాధారణ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు తన లైఫ్ సేవింగ్స్ కోల్పోతుంటే, మార్కెట్ ఇన్సైడర్లు యుద్ధ వార్తల టైమింగ్ను బట్టి ట్రేడింగ్ చేస్తూ అపర కుబేరులైపోతూ ఉంటారు. ఒకవైపు ఇరాన్ పైన బాంబులు పడుతూ ఉంటే, మరోవైపు స్టాక్ ఎక్స్చేంజుల్లో ఆయుధ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎవరికో చావొస్తే స్టాక్ మార్కెట్లకు అది లాభాల పండుగ అవుతుంది. ఏ యుద్ధం నుంచైనా ఎక్కువ లబ్ధి పొందేవాళ్ళెవరు? అధికార కేంద్రాలపై పట్టున్నవాళ్ళు. ఆ పట్టును యుద్ధకాలంలో తమ ప్రైవేట్ ఆస్తుల పెరుగుదలకు, ఆర్థిక సామ్రాజ్యాల విస్తరణకు ఉపయోగించుకోగలిగిన వాళ్ళు మాత్రమే లాభపడుతూ ఉంటారు. దీనికి అత్యంత సమకాలీనమైన, బాగా విజిబుల్ ఉదాహరణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం. ఇక్కడ తండ్రి అధికారంలో ఉండి యుద్ధ వాతావరణాన్ని లేదా వ్యూహాలను శాసిస్తుంటే, కొడుకులు ఆ భయాలను సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కుమారులు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, ఇటీవలే రక్షణ రంగ వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇరాన్తో యుద్ధ వాతావరణంలో మునిగి ఉన్న గల్ఫ్ దేశాలకు డ్రోన్ ఇంటర్సెప్టర్లను విక్రయిస్తున్న ఒక డ్రోన్ తయారీ కంపెనీతో ఈ ట్రంప్ సోదరులకు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు నివేదికలు బయటపడ్డాయి. ఈ డ్రోన్లు ఇరాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ప్రచారం చేస్తూ గల్ఫ్ దేశాల్లో ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ కంపెనీతో ట్రంప్ సోదరులు చేసుకున్న ఒప్పందాల వల్ల కంపెనీలో వాటాలతో సహా వారు భారీగా లాభం పొందారు. వైట్ హౌస్ మాజీ లాయర్ రిచర్డ్ పెయింటర్ వ్యాఖ్యానిస్తూ, యుద్ధం ద్వారా భారీగా లాభం పొందిన అమెరికన్ అధ్యక్షుల కుటుంబాల్లో డొనాల్డ్ ట్రంప్ కుటుంబం మొట్టమొదటిది, చాలా పెద్దది అని బహిరంగంగానే విమర్శించారు. ట్రంప్ కుటుంబం కేవలం హోటళ్లు, గోల్ఫ్ కోర్సులకే పరిమితం కాలేదు. వారిప్పుడు క్రిప్టో కరెన్సీ, రాకెట్ స్పేర్ పార్ట్లు, రోబోలు, మిలిటరీ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడుల ప్రారంభానికి కేవలం 11 రోజుల ముందు ఎరిక్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐపై పనిచేసే ఇజ్రాయిల్ డ్రోన్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తండ్రి పెంటగాన్ బడ్జెట్లను, యుద్ధాల ఖర్చులను నిర్ణయిస్తుంటే, కుమారులు రక్షణ ఒప్పందాల ద్వారా లాభాలు వెనకేసుకుంటున్నారు. ఆధునిక యుద్ధంలో టెక్నాలజీ కంపెనీల పాత్ర వేగంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం తుపాకులు, బాంబులు తయారు చేసే సంప్రదాయ రక్షణ సంస్థలకే లాభం వచ్చేది. కానీ ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ దిగ్గజాలు రంగంలోకి దిగాయి. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా శత్రువుల స్థావరాలను గుర్తించడం, డ్రోన్ దాడులను ఆటోమేట్ చేయడం లాంటి పనుల కోసం రక్షణ విభాగాలతో టెక్ కంపెనీలు చేతులు కలిపాయి. యుద్ధ ఆర్థిక వ్యవస్థల్లో భాగమైన ఈ టెక్ కంపెనీల షేర్ల విలువలు కూడా యుద్ధం మొదలైన తరువాత విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు రక్షణ ఒప్పందాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో, డేటా సెంటర్లలో కూడా $1 బిలియన్ వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి.
యుద్ధ వ్యాపారంలో మూడో అతిపెద్ద విషయం క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. ఇరాన్ ఉన్న మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచ దేశాల వాహనాలకు, పరిశ్రమలకు ఇంధనాన్నిచ్చే గుండెకాయ లాంటిది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనే సముద్ర మార్గం ద్వారానే ప్రపంచంలోని 20% పైగా ఆయిల్ రవాణా అవుతూ ఉంటుంది. దీని మీద ఇరాన్కు భౌగోళికంగా గట్టి పట్టుంది. అమెరికా, ఇరాన్ మధ్య చిన్న గొడవ జరిగి ఆ రూట్ బ్లాక్ అవుతుందనే చిన్న రూమర్ వచ్చినా చాలు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయిల్ రేట్లు పెరిగితే ఎవరికి లాభం? ప్రపంచంలోని పెద్ద ఆయిల్ కంపెనీలకు, అలాగే ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉండి ఎగుమతి చేసే దేశాలకు. యుద్ధ భయాన్ని చూపిస్తూ గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలను కంట్రోల్ చేయడం వెనుక ఒక పెద్ద కార్పొరేట్ మాఫియా ఉంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 దాటి 150 వైపు వెళుతుంటే ఇక్కడి సామాన్యుడు సంసారం గడవడం కష్టమని ఏడుస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో గ్లోబల్ ఆయిల్ కంపెనీలు తమ విండ్ఫాల్ ప్రాఫిట్స్ను, అంటే నలుమూలల నుండి వచ్చే అయాచిత లాభాలను చూసుకుని పండగ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ప్రతి డ్రాప్ ఆయిల్ రేటు పెరిగితే అక్కడ యుద్ధాన్ని ప్రేరేపించే శక్తుల జేబులు నిండుతూ ఉంటాయి. యుద్ధం వల్ల నగరాలు, ఫ్యాక్టరీలు, రోడ్లు అన్నీ నాశనం అయిపోతాయి కదా. మరి అక్కడ వ్యాపారం ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎవరికైనా వచ్చే డౌట్. అక్కడే అసలైన అత్యంత క్రూరమైన పెట్టుబడిదారీ ట్విస్ట్ ఉంది. దీన్ని రీకన్స్ట్రక్షన్ బిజినెస్ అంటారు. యుద్ధంలో బాంబులు వేసి బిల్డింగులు, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్లు, రోడ్లను పూర్తిగా నేలమట్టం చేస్తారు. యుద్ధం ముగిసిన తరువాత లేదా ఒక దేశం పూర్తిగా లొంగిపోయిన తరువాత ఆ దేశాన్ని మళ్ళీ నిర్మించడానికి $1 బిలియన్ కాంట్రాక్టులు ఇస్తారు. ఈ కాంట్రాక్టులు ఎవరికి వెళ్తాయో తెలుసా? మళ్ళీ అదే అమెరికా, పాశ్చాత్య దేశాలకు చెందిన హాలిబర్టన్ లేదా బెక్టెల్ లాంటి భారీ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు. ఎంత భయంకరమైన నిజం ఇది! ఒక దేశాన్ని కూల్చడానికి ఆయుధాలమ్మేది వాళ్లే, మళ్ళీ ఆ కూలిపోయిన దేశాన్ని కట్టడానికి కాంట్రాక్ట్లు తీసుకునేది వాళ్లే. అంటే ఇటు కొట్టినా లాభమే, అటు పెట్టినా లాభమే. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో యుద్ధం దౌత్యపరమైన వైఫల్యం కాదు, అది పక్కాగా ప్లాన్ చేసిన లాభాలను ఆర్జించే ఒక క్లోజ్డ్ ఎకనామిక్ సిస్టమ్. చివరగా ఒక పచ్చి నిజం మాట్లాడుకోవాలి. యుద్ధ రంగంలో ఏ రోజైనా ఏ దేశ అధ్యక్షుడి కొడుకైనా లేదా ఏ డబ్బున్న పారిశ్రామికవేత్త అయినా తుపాకీ పట్టుకుని ప్రాణాలు పణంగా పెట్టి నిలబడ్డం చూశారా? లేదు. యుద్ధ రంగంలో చనిపోయేది, కాళ్ళు చేతులు కోల్పోయి రోడ్డున పడేది ఎప్పుడూ పేద లేదా మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన సాధారణ సైనికులు, అమాయక ప్రజలు మాత్రమే. కానీ ఏసీ గదుల్లో కూర్చుని సూట్లు బూట్లు వేసుకుని మ్యాపులపై గీతలు గీస్తూ యుద్ధాన్ని నడిపించే ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఇదొక లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్. దేశీయ సమస్యల నుండి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి ప్రజా వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా పాలకులు యుద్ధాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఇరాన్ అమెరికా గొడవ కేవలం 2 దేశాల సిద్ధాంతాలకు సంబంధించింది కాదు. దాని వెనుక కొన్ని $1 ట్రిలియన్ లాభాల లెక్కలున్నాయి. మీడియా చూపించే దేశభక్తి ముసుగును తీసి చూస్తే లోపల కనిపించేది కేవలం వ్యాపారం మాత్రమే. యుద్ధం నుండి ఎవరు లాభపడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోకుండా శాంతి గురించి జరిగే ఎలాంటి చర్చ అయినా అసంపూర్తిగానే ఉంటుంది. చరిత్రంతా ఇదే చెబుతోంది. యుద్ధం వల్ల ధనిక దేశాలు మరింత ధనికంగా మారుతుంటాయి, కార్పొరేట్ శక్తులు మరింత ధనికంగా అవుతూ ఉంటాయి, పేద దేశాలు మాత్రం మరింత పేదవి అయిపోతూ ఉంటాయి. యుద్ధం ఒక వ్యాపారంగా విలసిల్లుతున్నంత కాలం ప్రపంచ శాంతి ఒక కలగానే మిగిలిపోతుంది. ఈ యుద్ధ వ్యాపారం గురించి
ఈ అంతర్జాతీయ కార్పొరేట్ రాజకీయం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ నిజం ప్రతి ఒక్కరికి తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.